హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిరడా. ఈ వీడియోలో మనం ఒకే యాత్రలో 3 అతి పవిత్రమైన క్షేత్రాలు కవర్ చేయబోతున్నాం. అవే ఎంతో పవిత్రమైన వారణాసి, అలాగే జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం అండ్ రామ జన్మభూమి అయిన అయోధ్య రామ మందిరం. చాలా మంది వారణాసి వెళ్తే వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ అలాగే అయోధ్య కవర్ చేస్తారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వారణాసి నుంచి ఒక 8 hours ట్రావెల్ చేస్తే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం కూడా ఉంది. నేను ఎలాగైనా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి అని ప్లాన్ లో ఉన్నాను. సో వారణాసి నుంచి వైద్యనాథ్ ట్రిప్ కూడా ప్లాన్ చేశాను. మీలో ఎవరైనా అలా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరే ఫస్ట్ వారణాసి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఓవర్ నైట్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా కవర్ చేయాలి, మళ్ళీ సేమ్ ట్రిప్ లోనే అయోధ్య రామ మందిరం దర్శనం ఎలా పాసిబుల్ అని అన్ని డీటెయిల్స్ క్లియర్ గా అర్థమవుతాయి. అలాగే ఇంకొక రోజు కూడా మీకు ఎక్స్ట్రా ఉంటే ప్రయాగ్రాజ్ కూడా ఎలా చూడాలి అని క్లియర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ట్రావెల్ రూట్, ట్రైన్ టైమింగ్స్, స్టే ఆప్షన్స్, దర్శనం డీటెయిల్స్, అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అప్రాక్సిమేట్ గా బడ్జెట్ ఎంత అవుతుంది అనే అన్ని విషయాలు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూస్తే మీ నెక్స్ట్ ట్రిప్ కి సపరేట్ ప్లానింగ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ వీడియో ఫాలో అయ్యి మీ ఓన్ గా మీరు ప్లాన్ ని మోడిఫై చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కంటెంట్ చెక్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నేను ఈ ట్రిప్కి మా పేరెంట్స్తో పాటు వెళ్తున్నాను. మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్కి ట్రైన్లో చేరుకున్నాము. ఇప్పుడు మనం ఉన్నది దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. ఇక్కడ స్టేషన్ నుంచి బయటకు వస్తే మీకు ఇలా చాలా ఆటోస్ అండ్ కార్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆటో మాట్లాడుకొని మీ హోటల్ ఆర్ ఆశ్రమానికి చేరుకోండి. ఇక్కడ నుంచి వారణాసి సిటీలోకి అరౌండ్ 20 kilometers దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి మాకు ఆటోకి 400 రూపాయలు ఛార్జ్ చేశారు. షేరింగ్ కూడా దొరుకుతుంది. సింగిల్ గా వచ్చే వాళ్ళకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు వారణాసిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. వారణాసిలో స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. హోటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, అలాగే ఆశ్రమాలు కానీ చాలా అవైలబుల్ గా ఉంటాయి. మీరు రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా పాండే హవేలీ అనే ఏరియాకి చేరుకోండి. మన తెలుగు వాళ్ళందరూ మోస్ట్లీ ఈ ఏరియాలోనే స్టే చేస్తారు. ఈ ఏరియాలో మన తెలుగు వారి ఆశ్రమం అయిన సైకిల్ స్వామి ఆశ్రమం ఉంది. ఇక్కడ ముందుగానే కాల్ చేసి రూమ్ బుక్ చేసుకుంటే వెళ్ళగానే రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఏసీ రూమ్ అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ లంచ్ ఇంకా డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఆశ్రమాలు ప్రిఫర్ చేయకపోతే ఇక్కడ పాండే హవేలీ ఏరియాలో మీకు చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ రూమ్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేము రూమ్ కి చేరుకొని రెడీ అయ్యి ఇంకా వారణాసిలో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి స్టార్ట్ అయ్యాం. మా దర్శనం అయితే ఈవినింగ్ స్లాట్ లో బుక్ చేశాను. మా దర్శనం ఈవినింగ్ అవడం వల్ల ఉదయం అంతా ఇక్కడ దర్శించుకోవాల్సిన విశిష్టమైన ఆలయాలన్నీ చూసుకొని మధ్యాహ్నం దర్శనానికి వెళ్దాం. కాశీ వస్తే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మొట్టమొదటి దేవాలయం కాలభైరవ స్వామి ఆలయం. ఇక్కడ మేము పాండే హవేలీలో ఆటో ఎక్కి కాలభైరవ స్వామి ఆలయం చేరుకున్నాం. నియర్లీ 4 kilometers దూరం ఉంది. ఇక్కడ ఓలా అండ్ ఊబర్ యాప్స్ అయితే వర్క్ అవుతాయి, బట్ ఆటోస్ అంత తొందరగా బుక్ అవ్వవు, గుర్తుంచుకోండి. మేమైతే ఇక్కడ ఆటో మాట్లాడుకుని వెళ్ళాము. 150 రూపాయలు ఛార్జ్ చేశారు. మాకు నియర్లీ 40 minutes పట్టింది ఇక్కడ దాకా చేరుకోవడానికి. మేము ఫైనల్ గా కాలభైరవ స్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ ఆలయం దగ్గర భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. పదండి వెళ్ళి కాలభైరవ స్వామి దర్శనం చేసుకుందాం. ఆలయం లోపల ఇలా ఉంటుంది, దర్శించుకోండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ మాకు దర్శనంకి ఒక 30 minutes సమయం అయితే పట్టింది. ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నా కూడా లైన్ అయితే చాలా తొందరగా మూవ్ అయింది అనిపించింది. కాలభైరవ స్వామి ఆలయం దర్శనం చేసుకుని అలా ఒక 300 meters నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి మహామృత్యుంజయ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ కాలభైరవ స్వామి ఆలయం ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి బయటికి వచ్చి అటువైపు నడుచుకుంటూ వెళ్తే ఈ మృత్యుంజయ టెంపుల్ కనిపిస్తుంది. కాశీ వస్తే ఇది కూడా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం దర్శించుకుంటే అకాల మృత్యు దోషాల నుంచి విముక్తి దొరుకుతుంది అని చెప్తారు. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ధన్వంతరి కువా అని ఒక బావి ఉంటుంది. ఇక్కడ ఉండే ఈ బావిలోని వాటర్ ని మనకి ప్రసాదంగా ఇస్తారు. ఈ నీడలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తారు. అందుకే ఈ నీడను తాగితే ఒంట్లో ఉన్న సర్వరోగాలు నివారణ అవుతాయని చెప్తారు. ఈ నీడని ఇంట్లో ఉంచితే ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి దొరుకుతుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ గుడి బయట మీకు ఇలాంటి బాటిల్స్ అమ్ముతారు.
మీరు కూడా కొనుక్కొని ఈ నీడని తీసుకెళ్లొచ్చు. ఈ మహామృత్యుంజయ ఆలయంలో దర్శనం అయిన తర్వాత మనం మణికర్ణిక ఘాట్కి వెళదాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ గా మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘాట్ దగ్గర దేవతలు స్నానం చేస్తారని, అదే సమయంలో మనం కూడా ఇక్కడ స్నానాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. అందుకే చాలా మంది ఈ మణికర్ణిక ఘాట్ కి 12 గంటల సమయంలో స్నానం చేయడానికి వస్తారు. మీరు కూడా వస్తే ఇక్కడ తప్పకుండా స్నానం చేయండి. ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఉన్న అన్ని ఘాట్స్ చూపించే బోట్ అన్నమాట. మేము కూడా ఈ బోట్ లో ఘాట్స్ అన్ని దర్శించుకోవాలని బోట్ ఎక్కాము. ఒక్కొక్కడికి 100 రూపాయలు తీసుకొని ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్ని చూపించి మళ్ళీ ఇదే ఘాట్ లో డ్రాప్ చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంది. వారణాసిలో మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. వీటిలో మోస్ట్లీ అన్ని ఘాట్లు పూజలు ఇంకా స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ 2 ఘాట్లలో మాత్రం అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అవే మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్. అందుకే ఈ 2 ఘాట్స్ అంత స్పెషల్ అన్నమాట. మీకు ఏ ఘాట్ ఏంటి అని తెలియడానికి మీకు క్లియర్ గా పెద్ద పెద్ద అక్షరాలతో ఘాట్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. అస్సీ ఘాట్ అనేది అన్నిటికన్నా మొదటి ఘాట్ అన్నమాట. మీరు కూడా ఈ బోట్ రైడ్ ని తప్పనిసరిగా ట్రై చేయండి. మేము వింటర్ సీజన్ లో రావడం వల్ల ఎండ అంతగా లేదు, కానీ ఎండాకాలంలో మాత్రం ఈ బోట్ రైడ్ మధ్యాహ్నం పూట అవాయిడ్ చేయండి. కుదిరితే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పూట ఈ బోట్ రైడ్ ట్రై చేయండి. ఒకవేళ మీకు మణికర్ణిక ఘాట్ నుంచి మీ రూమ్ దూరం అవుతుంది అనిపిస్తే ఇక్కడే అస్సీ ఘాట్ దగ్గర కూడా ఆపుతారు. మళ్ళీ వెనక్కి రాకుండా మీరు డైరెక్ట్ గా అస్సీ ఘాట్ దగ్గర దిగేసి మీ రూమ్ ఆర్ ఆశ్రమాలకి చేరుకోవచ్చు. పాండే హవేలీ వెళ్లాల్సిన వాళ్ళకి అస్సీ ఘాట్ దగ్గరగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఘాట్స్ అన్ని చూస్తూ అస్సీ ఘాట్ చేరుకోవడానికి మాకు 45 నిమిషాల సమయం అయితే పట్టింది. వీడే మళ్ళీ మణికర్ణిక ఘాట్ దాకా తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. కానీ మేము ఇక్కడే అస్సీ ఘాట్ దగ్గర దిగిపోయి పాండే హవేలీకి చేరుకున్నాం. కాశీ వస్తే మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆశ్రమాల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. హోటల్స్ లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఈ ఆశ్రమాలకు వచ్చి తింటూ ఉంటారు. ఇంకా మేము మధ్యాహ్నం మా రూమ్ కి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని మా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. పైన చెప్పినట్టుగా నేను ఫ్యామిలీతో వెళ్ళాను అండ్ స్పెషల్ దర్శనం బుక్ చేసుకుని వెళ్ళాము. మీరు వెళ్ళే టైం ని బట్టి ఉదయం గానీ ఆర్ ఈవినింగ్ గానీ మీ స్పెషల్ దర్శనం బుక్ చేసుకోండి. ఖచ్చితంగా స్పర్శ దర్శనం దొరుకుతుంది. మేము మా ప్లాన్ ప్రకారం దర్శనం ఈవినింగ్ చేసుకోవాలి అనుకున్నాం. సో మా స్లాట్ అయితే 4 గంటల నుంచి 5 గంటలకి బుక్ చేశాను. మేము స్పెషల్ దర్శనం బుక్ చేసుకోవడం వల్ల మా ఎంట్రీ అయితే గేట్ నెంబర్ 4 లోంచి వెళ్ళాలి. ఇప్పుడు దర్శనం డీటెయిల్స్ అండ్ స్పర్శ దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను వినండి. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్ గేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. మీవి ఏమన్నా సామాన్లు ఉంటే ఇక్కడ ఫ్రీగా లాకర్ లో పెట్టేసుకుని వెళ్ళొచ్చు. చెప్పులు ఇంకా మొబైల్ అయితే ఆలయం లోపలే పెట్టుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు మాకైతే అద్భుతంగా స్వామివారి దర్శనం జరిగింది. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సుగం దర్శనం తీసుకుని అయితే వెళ్ళండి. దీనికి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మాకు ఈ స్పెషల్ దర్శనంకు కూడా 1.5 సమయం అయితే పట్టింది. ఎందుకంటే మేము స్పర్శ దర్శనం టైంలో వెళ్ళడం వల్ల. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేను మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. స్వామివారిని తాకి దర్శనం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ దర్శనం అయితే దొరకదు అని అనిపించింది. ఇంకా దర్శనం ముగించుకొని బయటికి వస్తే మీకు కాశీ విశ్వనాథ్ కారిడార్ అయితే కనిపిస్తుంది. ఈ కారిడార్ ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా బిల్డ్ చేశారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు అటువైపు ఉండే ఘాట్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మీ మొబైల్ అండ్ మీ చెప్పులు కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అలా గేట్ నెంబర్ 2 వైపు వెళ్ళి అలా సందులోంచి నడుచుకుంటూ వెళ్తే మీకు అన్నపూర్ణాదేవి ఆలయం కనిపిస్తుంది. కాశీ వస్తే తప్పకుండా అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోకుండా ఎవరూ వెళ్ళరు. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉండే పురోహితులు కొంచెం బియ్యం ఇస్తారు. ఆ బియ్యం ని ఒక క్లాత్ ఆర్ పేపర్ లో చుట్టుకొని ఇంటికి తీసుకెళ్లి మనం వండుకునే బియ్యంలో కలిపితే మనకి ఎప్పటికీ అన్నానికి లోటు ఉండదు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. వెళ్లే దారిలోనే మీకు సాక్షి గణపతి ఆలయం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కాశీ విశ్వేశ్వరిని దర్శించుకున్నట్టు ఈ గణపతి సాక్ష్యం చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయం అని పిలుస్తారు. అన్నపూర్ణదేవి దర్శనం కంప్లీట్ చేసుకుని మనం ఇప్పుడు విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. ఇది అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఈ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి చెవి కుండలాలు పడ్డాయి అని చెప్తారు. ఇక్కడ మీకు మెయిన్ విగ్రహం వెనక మరొక విగ్రహం కూడా కనిపిస్తుంది. కొంచెం ఒక మూలకి వచ్చి చూస్తే మీకు ఆ వెనక ఉన్న మరొక విగ్రహం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా దర్శించుకోండి. ఇది చాలా చిన్న ఆలయం మాత్రమే, కానీ చాలా శక్తివంతమైన ఆలయం అండ్ కాశీ వస్తే తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ గంగా హారతి. అలా నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్తే మీకు దశాశ్వమేధ్ ఘాట్ కి వెళ్లే దారి కనిపిస్తుంది. అలా వాక్ చేసుకుంటూ దశాశ్వమేధ్ ఘాట్ కి చేరుకోండి. ఇక్కడ గంగా హారతి జరుగుతూ ఉంటుంది. గంగా హారతి అనేది లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. తప్పనిసరిగా చూడండి.
చూడండి కాశీ వస్తే. గంగా హారతి కంప్లీట్ అయ్యాక ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మీ రూమ్ కి చేరుకోండి. సో దీంతో మన డే 1 వారణాసి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం. మన డే 2 అంతా ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాం. వారణాసి నుంచి వైద్యనాథ్ వెళ్ళాలంటే ఓవర్ నైట్ ట్రైన్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఇది టైం సేవ్ చేసే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వారణాసి జంక్షన్ నుంచి డైరెక్ట్ గా జైసిద్ అనే జంక్షన్ కి ట్రైన్ బుక్ చేసుకోవాలి. ఇదే వైద్యనాథ్ వెళ్ళడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. వారణాసిలో నాకు నైట్ 9 PM కి జసీది వెళ్లే ట్రైన్ అయితే దొరికింది. ఈ ట్రైన్ లోనే నేను వారణాసి నుంచి ఇక్కడ జసీది జంక్షన్ కి చేరుకున్నాను. ట్రావెల్ టైం వచ్చేసి 9 గంటలు పట్టింది. స్క్రీన్ మీద ఇచ్చిన ట్రైన్ లో మేము నైట్ ట్రావెల్ చేసాం. మార్నింగ్ కల్లా జైసిద్ జంక్షన్ కి చేరుకున్నాం. ఇవాళ ప్లాన్ ఏంటంటే బాబా బైద్యనాథ్ ఆలయం దర్శనం కంప్లీట్ చేసుకుని సేమ్ డే ఈవినింగ్ 4 కల్లా వారణాసి రిటర్న్ అయ్యే ట్రైన్ క్యాచ్ చేయాలి. మనం వారణాసి చేరుకునేసరికి నైట్ 1 o'clock అవ్వచ్చు. మేమైతే వైద్యనాథ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ రూమ్ తీసుకోవాలి. ఇది జేసీది జంక్షన్ అనమాట. ఇక్కడైతే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లాకర్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏసీ లాంజ్ కానీ, ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అక్కడ స్ట్రైట్గా ఉన్నాయి కదా, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైన్లో చూసుకుంటే వెళ్ళండి, అన్నీ దొరుకుతాయి. ఈ స్టేషన్ కూడా పెద్ద స్టేషనే. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఎవరైనా రూమ్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ వెయిటింగ్ హాల్లోనే రెడీ అయ్యి డైరెక్ట్గా టెంపుల్ విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం జసీజీ జంక్షన్ నుంచి డియోగర్కి చేరుకోవాలి. స్టేషన్ బయటికి వస్తే ఇక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఆటో వాళ్ళు పెద్ద ఎక్కువ రేట్స్ అయితే చెప్పట్లేదు. షేరింగ్లో అయితే 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. మేమైతే 150 రూపీస్ ఇచ్చి ఆటో మాట్లాడుకున్నాం. ఆ ఆటో అతనే మాకు ఈ హోటల్ కూడా చూపించాడు. ఈ హోటల్ పేరు హోటల్ గంగా అనమాట. రూమ్ కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు ఛార్జ్ చేశారు. రూమ్ అయితే పర్వాలేదు, డీసెంట్ గానే ఉంది. నేను ఇక్కడ వచ్చే ముందు కొంచెం రూమ్స్ ఎలా ఉంటాయని అనుకున్నాను, బట్ పర్వాలేదు, ఇక్కడ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రైసెస్ అన్ని చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించాయి. ఇక్కడ ఆటోస్ గానీ, రూమ్స్ గానీ, ఫుడ్ కాస్ట్ గానీ అన్ని కంపారిటివ్ గా తక్కువగానే ఉన్నాయి. మేము ఇంకా రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ 9 AM కి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ మా రూమ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మా రూమ్ నుంచి టెంపుల్ కి per person 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అయితే ఈ జ్యోతిర్లింగం మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. మహారాష్ట్రలోని పర్లేలో ఉన్న వైద్యనాథ్ ఇంకా ఇక్కడ ఉన్న వైద్యనాథ్ రెండిట్లో ఏది జ్యోతిర్లింగం అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది మహారాష్ట్రలో ఉన్నదే నిజమైన జ్యోతిర్లింగం అని వాదిస్తారు. కొంతమంది ఇదే నిజమైన జ్యోతిర్లింగం అని చెప్తారు. కానీ జగద్గురు ఆది శంకరాచార్యులు సూచించినట్టు తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉన్న వైద్యనాథ్ చాలా మంది నమ్ముతారు. మీకు గనక డౌట్ ఉంటే 2 దేవాలయాలు విజిట్ చేయండి. దర్శనం విషయానికి వస్తే ఇక్కడ మీరు ఆటో దిగగానే అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే మీకు ఆలయం కనిపిస్తుంది. ఆలయం దగ్గర చాలా మంది పండితులు ఉంటారు. వీడిని పండాలు అని పిలుస్తారు. ఈ దేవాలయం మేనేజ్మెంట్ మొత్తం ఈ పండితుల చేతిలోనే ఉంటుంది. ఇది ఏ గవర్నమెంట్ కిందకి రాదు. అండ్ వీళ్ళే ఈ దర్శనం టికెట్లు గానీ, ఈ దర్శనాలు గానీ అన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళే స్పెషల్ దర్శనానికి ఒక కార్డ్ లాంటిది ఇస్తారు. ఈ దర్శనం కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూసారా, ఇలా మీకు ఒక కార్డ్ ఇస్తారనమాట. ఈ కార్డ్ తీసుకొని మీరు స్పెషల్ దర్శనం లైన్ లోకి వెళ్తే అక్కడ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ స్వామివారిని స్వయంగా తాకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అభిషేకం కోసం ఇలాంటివి నీళ్లు అమ్ముతారు. ఇది 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ 300 రూపాయలు పే చేసి దర్శనానికి వెళ్ళాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని స్వయంగా తాకి అభిషేకం చేసి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సకల రోగాల నుంచి నివారణ దొరుకుతుంది అని చాలా మంది నమ్ముతారు. మాకైతే దర్శనం ఒక 40 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉండే ఈ పండితులు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఒకవేళ జనాలు ఎక్కువగా ఉంటే ఆ స్పెషల్ దర్శనం తీసుకునే వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మొత్తం 21 దేవాలయాలు ఉంటాయి. అన్ని దేవాలయాల్లో దర్శనం చేసుకోండి. ఇది కాళీమాత మందిర్ అనమాట. దాని పక్కనే అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి ఇలా దారం కడతారు అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి గుండె పడింది అని చెప్తారు. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా దర్శించుకోండి. ఇక్కడికి వచ్చే చాలా మంది ఇలా అమ్మవారి దేవాలయం నుంచి స్వామివారి ఆలయంకి ఇలా దారం కడుతూ ఉంటారు. ఇలా కడితే పెళ్ళైన వాళ్ళకి గొడవలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. ఇక్కడ ఆలయం మొత్తం తిరిగి చూడడానికి మాకు దగ్గర ఒక గంట సమయం అయితే పట్టింది. ఇక్కడ దర్శించుకోవాల్సిన టెంపుల్స్ అన్ని ఒక్కొక్కటిగా అన్ని దర్శించుకోండి. ఇక్కడే మీకు కాలభైరవ స్వామి ఆలయం, వినాయకుని ఆలయం, అమ్మవారి ఆలయం, ఇలా చాలా ఆలయాలు ఉంటాయి. మొత్తం 21 ఆలయాలు తప్పనిసరిగా దర్శించుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శించుకోవాల్సింది ఈ టెంపుల్ ఒకటే. ఇక్కడ దర్శించుకోవాల్సిన ఆలయాలన్నీ ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటాయి. అలాగే చాలా మంది దగ్గరికి వచ్చి సైట్ సీయింగ్ చూపిస్తామని చెప్తారు. అవేమి తీసుకోకండి. ఇప్పుడే మన వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయినాక మా రూమ్ కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. అండ్ మనకి ఈవినింగ్ 4 గంటలకి మళ్ళీ వారణాసి వెళ్ళే ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ లో మీరు వారణాసి చేరుకోవాలి. మేము వారణాసి చేరుకునేసరికి నైట్ 1:30 అయింది. ఇదే వారణాసి
వారణాసి జంక్షన్ నుంచి మనకి అయోధ్య వెళ్ళే ట్రైన్ దొరుకుతుంది. ఇది రోజు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ ఎక్కితేనే మనం అయోధ్య 1 డేలో కవర్ చేసి మళ్ళీ వారణాసి చేరుకోవచ్చు. ఈ ట్రైన్ ఎక్కి మీరు డైరెక్ట్ గా అయోధ్య జంక్షన్ చేరుకోవచ్చు. యాక్చువల్ గా వారణాసి టు అయోధ్య ట్రావెల్ టైం అరౌండ్ 4 hours ఉంటుంది. కానీ నేను వింటర్ లో వెళ్ళడం వల్ల ట్రైన్స్ అన్ని డిలే అయ్యాయి అండ్ 2 hours లేట్ గా చేరుకున్నాను అయోధ్యకి. మీకు వారణాసి నుంచి అయోధ్యకి రౌండ్ ట్రిప్ కి కార్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. వీడు అయోధ్య దాకా తీసుకెళ్లి మళ్ళీ వారణాసిలో డ్రాప్ చేయడానికి 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకైతే ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇవాళ మన ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడ దర్శించుకోవాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని మధ్యాహ్నం ఇక్కడ మనకి వందే భారత్ ట్రైన్ ఉంది, అది క్యాచ్ చేయాలి. ఫైనల్ గా అయోధ్య స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. స్టేషన్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఒక ఎయిర్పోర్ట్ లాగా కట్టారు స్టేషన్ అయితే. ఇక్కడ మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడే మీకు లాకర్ రూమ్స్ కానీ అలాగే ఏసీ లాంజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగా కట్టారు స్టేషన్ మాత్రం. మేము మా లగేజ్ అంతా రైల్వే స్టేషన్ లో క్లోక్ రూమ్స్ లో పెట్టేసి మా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీ గనక లగేజ్ ఉంటే ఖచ్చితంగా ఈ క్లోక్ రూమ్ లో పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వాక్ చేసుకుంటూ రామ మందిరానికి వెళ్ళాలి అండ్ రామ మందిరం లోపలికి పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే అలో చేయరు. సో బెటర్ ఏవైనా పెద్ద బ్యాగ్స్ ఉంటే మాత్రం ఇక్కడ క్లోక్ రూమ్స్ లో పెట్టేసుకోండి. మనం మళ్ళీ ఈవినింగ్ వారణాసికి రిటర్న్ అయిపోవాలి. సో మేమైతే రూమ్ తీసుకోలేదు. అయోధ్యలో స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ లాడ్జెస్ నుంచి ప్రీమియం హోటల్స్ వరకు అన్ని రకాల హోటల్స్ ఉంటాయి. అలాగే ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. మా ప్లాన్ ప్రకారం మేము మధ్యాహ్నం 3:55 వందే భారత్ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ లో మేము వారణాసి రిటర్న్ అవ్వాలి. సో మేమైతే రూమ్ తీసుకోలేదు. మా లగేజ్ ని ఇక్కడే క్లోక్ రూమ్ లో పెట్టేసి మా దర్శనంకి వెళ్తున్నాం. మీరు కూడా ఒకవేళ అయోధ్య ప్లాన్ చేసుకుంటే ఇలాగే ప్లాన్ చేసుకోండి. వారణాసిలో మీ రూమ్ లోనే స్నానాలు అవి కంప్లీట్ చేసుకుని మార్నింగ్ 5 AM కల్లా అయోధ్య వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేయండి. ఒకవేళ రూమ్స్ కావాలి అనుకుంటే కాస్ట్ అరౌండ్ 1,200 నుంచి 1,500 రూపాయల రేంజ్ లో ఉంటాయి. పదండి ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం దర్శన ప్రాసెస్ ఏంటో క్లియర్ గా చూద్దాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి అయోధ్య రామ మందిర్కి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ కి వెళ్లే ఎంట్రన్స్ కనిపిస్తుంది. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 12:30 అయింది. దర్శనం అయితే 1 గంటకి స్టార్ట్ అవుతుంది. సో ఇలా అందరినీ లైన్ లో ఆపి మధ్యాహ్నం 1 గంటకి దర్శనానికి అలో చేశారు. వన్స్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇలా కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ దాకా మొబైల్స్ అయితే అలో చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి అయితే మొబైల్స్ ఎంట్రీ ఉండదు. మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు దేవాలయం వాళ్ళ అఫీషియల్ లాకర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు మీ మొబైల్స్ ఇంకా మీ బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అలాగే చెప్పులు కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు. లాకర్స్ లో ఐటమ్స్ పెట్టిన తర్వాత మనం దర్శనం క్యూలో జాయిన్ అవుతాం. ఇక్కడ పోలీసులు గానీ వాలంటీర్స్ గానీ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఈ క్యూ అయితే ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది. బట్ లోపలికి కొంచెం దూరం ఉండడం వల్ల ఒక 30 నుంచి 60 మినిట్స్ దాకా పట్టొచ్చు దర్శనానికి. మాకైతే చాలా తక్కువ టైంలో దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయోధ్యలో రామ మందిరం దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం ఆప్షన్ కూడా ఉంది. అది కూడా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే ముసలి వాళ్ళకి ఇంకా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి ఇలా స్పెషల్ వీల్ చైర్ లో కూడా దర్శనం చేయిస్తారు. సో ఎవరైనా నడవలేని వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎంట్రన్స్ లో ఉండే హెల్ప్ లైన్ లో కనుక్కుంటే వీల్ చైర్ ఇస్తారు. అలాగే ఒక వాలంటీర్ ని కూడా అలాట్ చేస్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ ఆ రామ్లలా దర్శనం అయితే చక్కగా జరిగింది. ఎంతమంది జనాలు ఉన్నా కూడా నీట్ గా హడావిడి లేకుండా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయ్యాక మనకి ఇచ్చిన టోకెన్ తీసుకుని ఇలా మనం మొబైల్స్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. మన సామాన్లు అయితే కలెక్ట్ చేసుకున్నాం. అలా బయటికి వస్తే మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. అయోధ్య వస్తే తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ హనుమాన్ గడి అన్నమాట. ఇక్కడ హనుమంతుల వారు అయోధ్యకి రక్షకుడిగా నివసించేవారు అని నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చే చాలా మంది భక్తులు తప్పనిసరిగా ఇక్కడ హనుమంతుల వారి అనుమతి తీసుకునే రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ ఆలయం రామ మందిరం నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక 900 మీటర్స్ దూరంలో ఉంటుంది. హనుమాన్ గడిలో దర్శనం చేసుకోవాలంటే ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. మొత్తం 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జనాలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మార్నింగ్ టైంలో క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ దర్శనం అయితే ఫాస్ట్ గానే కంప్లీట్ అవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడు మాకు అరౌండ్ 45 మినిట్స్ దాకా పట్టింది ఇక్కడ దర్శనం కంప్లీట్ అవడానికి. ఇక్కడ జనాలందరూ రామనామ స్మరణ చేస్తూ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ జనాలైతే చాలా తోసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ హనుమంతుల వారు బాల ఆంజనేయ స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇప్పటికీ నివసిస్తూ ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే అయోధ్య వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ ని మాత్రం దర్శించుకోకుండా వెళ్ళరు. మొత్తానికి ఇక్కడ మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇక్కడ మంగళవారం ఇంకా శనివారం టైంలో అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్ మీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ లంచ్ కంప్లీట్ చేసుకుని దశరథ మహల్ కి వెళ్ళండి. హనుమాన్ గడి నుంచి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది. హార్డ్లీ ఒక 500 మీటర్స్ లోనే ఇది ఉంటుంది. ఇది రాముని తండ్రి
తండ్రి అయిన దశరథ మహారాజు గారి ప్యాలెస్ అని నమ్ముతారు. ఇక్కడే శ్రీరాములు వారి బాల్యం గడిచింది అని ఇక్కడ జనాలు పెద్దగా ఉండరు, తొందరగానే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇక్కడే ఉండే కనక మహల్ కి వెళ్ళండి. ఈ మహల్ ని వనవాసంకి వెళ్లే ముందు సీతాదేవికి కైకేయి బహుమతిగా ఇచ్చింది అని చెప్తారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. అయోధ్యలో దర్శించుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ ప్లేస్ సరయూ ఘాట్. ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ లోనే మీరు అక్కడికి చేరుకోవచ్చు. ఈ సరయూ ఘాట్ అనేది అయోధ్యలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. చాలా మంది భక్తులు రామ్ మందిర్ దర్శించుకునే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. మీకు కుదిరితే చేయండి, లేదంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి చేరుకోండి. సరయూ ఘాట్ లో బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ హారతి చూడడానికి. సన్సెట్ టైంలో హారతి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ లైట్ షో కూడా జరుగుతుంది. మేము 4 కల్లా అయోధ్య నుంచి స్టార్ట్ అయిపోవడం వల్ల మాకు ఈ హారతి చూడడం అయితే కుదరలేదు. మీకు గనక టైం ఉంటే ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ లొకేషన్స్ అన్ని చూసుకుని మేము అయోధ్య రైల్వే స్టేషన్ కి మళ్ళీ చేరుకున్నాము. ఇక్కడ నుంచి మాకు వందే భారత్ ట్రైన్ ఉంది వారణాసి వెళ్ళడానికి. సో అది ఎక్కి మేము వారణాసి చేరుకున్నాము. అయోధ్య నుంచి మనం ఇప్పుడు వారణాసి చేరుకున్నాం. అయితే నెక్స్ట్ మీరు 1 డే రెస్ట్ పెట్టుకోండి వారణాసిలో. గ్యాప్ లేకుండా మనం 3 days 3 ప్లేసెస్ కి ట్రైన్స్ లో ట్రావెల్ చేసాం కాబట్టి డే 4 ఫుల్ గా రెస్ట్ తీసుకోండి అండ్ షాపింగ్ డే డే 4 లో మీరు హోటల్ అయితే బుక్ చేసుకోండి వారణాసిలో. సో మీరు అయోధ్య నుంచి వారణాసి రాగానే మీ హోటల్ కి వెళ్ళిపోవచ్చు. మీరు కనుక డే 4 వారణాసిలోనే ఉండాలి అనుకుంటే ఇక్కడ ఉండే వారాహి దేవి ఆలయం, మనం డే 1 లో కవర్ చేయలేని ఏమైనా ఆలయాలు ఉంటే అవన్నీ కవర్ చేసేయండి ఈ డే 4 లో. అలాగే షాపింగ్ గానీ ఫుడ్ టూర్స్ గానీ ఏమన్నా చేయాలన్నా ఈ డే ప్లాన్ చేసుకోండి. ఇది చెప్పాలంటే రిలాక్స్ అయ్యే డే అన్నమాట. ఒకవేళ ఎవరైనా మాకు ఓపిక ఉంది, మేము ట్రావెల్ చేసి ప్రయాగ్రాజ్ కూడా చూడగలం అనుకుంటే ప్రయాగ్రాజ్ కూడా వెళ్ళొచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వారణాసి టు ప్రయాగ్రాజ్ ట్రైన్ ఉంటుంది. అది క్యాచ్ చేస్తే 3 to 4 hours లోనే మీరు ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. అక్కడ మీరు త్రివేణి సంగమం, అలాగే అలోపి దేవి టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కల్లా వారణాసి వచ్చేయచ్చు. లేదా ప్రయాగ్రాజ్ నుంచే మీ సిటీస్ కి ట్రైన్ బుక్ చేసుకోండి. ఇది కొంచెం హెక్టిక్ గా అనిపించినా చాలా ప్రాక్టికల్ ప్లాన్ అన్నమాట. మీకు ఎక్కడ టైర్డ్ అయిపోకుండా మన ట్రావెల్ అంతా నైట్ టైమే ప్లాన్ చేసుకున్నాం. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మీ కంఫర్ట్ ని బట్టి ఏమైనా చేంజెస్ చేయాలన్నా చేసుకోవచ్చు. టికెట్స్ మాత్రం అన్ని ప్లేసెస్ కి ప్రాపర్ గా ముందే బుక్ చేసుకుని కన్ఫర్మ్ టికెట్స్ తోనే ట్రావెల్ చేయండి. అది ఒక్కటే నేను ఇచ్చే సజెషన్. మిగిలిన ట్రిప్ అంతా మీరు ఎలా అయినా చేంజెస్ చేసుకుని మీకు మీ ఫ్యామిలీకి తగ్గట్టు మోడిఫై చేసుకోండి. ఈ ట్రిప్ కి అయిన బడ్జెట్ షీట్ అంతా నేను స్క్రీన్ మీద ఇచ్చాను, క్లియర్ గా చూడండి. నేను మా పేరెంట్స్ తో వెళ్ళాను, సో టోటల్ గా 3 person కి అయిన బడ్జెట్ ఇది. మాకు వారణాసి నుంచి డైరెక్ట్ గా విజయవాడకి టికెట్స్ దొరకపోవడం వల్ల మేము దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి విజయవాడకి రిటర్న్ టికెట్స్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ లో విజయవాడ చేరుకున్నాను. సో ఇది ఒకవేళ మీరు వారణాసి వెళ్తుంటే వైద్యనాథ్ ఇంకా అయోధ్య కూడా విజిట్ చేయాలంటే చేసుకోవాల్సిన ప్లాన్. ఈ వీడియో ఫాలో అయ్యి మీ ప్లాన్ లో చేంజెస్ చేసుకుని మీరు ఈ ట్రిప్ కి వెళ్ళి రావచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.